వాళ్ళు చెప్పింది నీకు నచ్చితే అది ఫాలో అయిపో అంతే. దానివల్ల మంచి వస్తుందా చెడ్డ వస్తుందా ఏదో ఒకటి వస్తుంది. ఏమొస్తుందని ఇంకా ఆలోచించుకో. అది అలా ఫిక్స్ అవ్వాలన్నమాట. ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా నాకేం కావాలి, నా గమ్యం ఫలానాది, దాని వెంట నేను నడిచేటప్పుడు ఒక నిశ్చయం చేసుకుని ఆ నిశ్చయాన్ని నుంచి పక్కకి జరగకుండా ఏది ఎదురొచ్చినా సరే నిలబడతాను అని నిశ్చయం చేసుకో అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు నీవు నీ గమ్యమైనటువంటి నీ లక్ష్యమైనటువంటి నీ స్వరూపాన్ని చేరుకోవాలి అన్నదే గనక నీకు నీ లక్ష్యం పట్ల దృఢ నిశ్చయం లేకపోతే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. అందుచేత ఈ సాహసయాత్రలో నీకు కలిగున్న దాన్నంతా తెలుసుకుంది. మనం ఇందాక చెప్పింది ఉదాహరణ ఊరికే, అది తీసుకోకండి మళ్ళీ. అది ఎక్కినట్టు ఇది ఎక్కువ మీకు అది అమలు చేయడానికి ఈజీగా ఉన్నట్లుంటుంది. అది ఎందుకు చెప్పానంటే ఈ విషయంలో కూడా నీ జీవిత గమ్యం, నీ లక్ష్యం ఈ నిమిషంలో చచ్చిపోతే నీ గమ్యం ఏమిటి, నీ లక్ష్యం ఏమిటి, నువ్వేమవుతావు అన్న దాని మీద నీకు ఆతృత తపన ఉంటే, నా నిజస్వరూపం ఇట్టిదని నా గురువు చెప్పినప్పుడు ఆ నిజస్వరూపం ఇట్టిదని తెలిసిన దానిలో దృఢంగా నిలబడి ఉండడమే నీ లక్ష్యం అయితే నీవిక ఇది గొప్ప సాహసయాత్ర. ఈ సాహసయాత్రలో నీ లక్ష్యం చేరుకోవాలంటే నీకు కలిగి ఉన్నదంతా తిరస్కరించాలి. ఇక్కడ నీ ఊరు, నీ పేరు, నీ హోదా, నీ ఆస్తి, నీ అంతస్తు, మనిషిగా నీకు ఈ సంఘంలో ఉన్నటువంటి గుర్తింపు యావత్తు పక్కకి నెట్టి పాడేయగలవా? పడేసి తీరాలి. గతమంతా తుడిచిపెట్టేయాలి. తర్వాత ఏమిటి అన్న ప్రశ్న రాకూడదు. అవతల ఏముందో, నా గతి ఏమైపోతుందో అన్న భావన కూడా లేకుండా అగాధమైన లోతుల్లోకైనా సరే ఉరకగలిగి ఉండాలి. తర్వాత ఏదుంటే అది ఉండని, ఎలా అయితే అలా అవని అని అంత దృఢంగా నువ్వు ఉండాలి. అవునమ్మా. అది లభిస్తుంది అనే దృఢ విశ్వాసంతో దూకుతున్నాడే కాని దక్కి తీరుతుందని నీకెవరూ హామీ ఇవ్వరు. నీ విశ్వాసమే తోనే నువ్వు వెళ్ళాలి తప్ప ఎవరో సలహా ఇచ్చారు అని సలహా వల్ల మాత్రం నీకు ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి నీ లక్ష్యమైన నీ స్వస్వరూపంలో నీవు ఐక్యం కావడం కోసం ఈ మహాసాహసం చేసి తీరాలి. అలా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఈ మార్గంలోకి రా. ఇది నిసర్గదత్ గారు తన్ను ఆశ్రయించిన సాధకులకి చెప్పిన మాట అన్నమాట. నిసర్గదత్ వారు అంటున్నారు, ఆధ్యాత్మికత భావం ఎంత మహత్తరమైనదైనప్పటికీ కూడా, మీకు ఆధ్యాత్మికమైన భావాలు ఎంత మహత్తరమైన భావమై ఉన్నప్పటికీ కూడా అది అసలు వస్తువు కాదు. గొప్ప గొప్ప ఆధ్యాత్మిక భావాలు ఉన్నా సరే అది అసలు సత్యం కాదు, అది కేవలం భావమే. అసలు సత్యం కలగదు తొలగదు, గొప్పదే భావం కాబట్టి అది అసలు సత్యం కాదు. స్వభావరీత్యా అది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దానికి రాకపోకలు కలిగి ఉండడం దాని స్వభావం. భావం అన్న దాని స్వభావం ఏమిటి? రాకపోకలు కలిగి ఉండడం. అవునా? అవునమ్మా. ఆత్మ సాక్షాత్కారం నువ్వు సంపాదించుకునేది కాదు, అది అవగాహన యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది. అవగాహన చేసుకోవలసిందే తప్ప సంపాదించవలసింది కాదు. ఒకసారి అది గనక ప్రాప్తిస్తే, మనిషి దాని వద్దకి గనక చేరితే ఇక దానిని కోల్పోయే ప్రసక్తే లేదు. మేము ఎన్నోసార్లు చేరుకుంటున్నాం కదా అని అంటారే తప్ప కోల్పోతున్నానని అనరేమిటి? అక్కడే ఉంటామ్మా. కోల్పోయావంటే దాన్ని చేరుకోలేదని అర్థం.
ఇక చైతన్య స్రవంతి అంటావా, అది తరచూ పరివర్తన చెందుతూనే ఉంటుంది. ఎందుకంటే అది ప్రవహిస్తూ ఉంటుంది. స్రవంతి అంటే ప్రవహించేది కదా, క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. ప్రవహిస్తూ ఉంటుంది, క్షణక్షణం మారిపోతూ ఉంటుంది. చైతన్యము దానిలో ఉన్న విషయాలను అంటి పెట్టుకుని నువ్వు ఉండకు. క్షణక్షణము మారిపోయేటువంటి నీ చైతన్యాన్ని, దానిలో ఉన్నటువంటి విషయాలని నువ్వు అంటి పెట్టుకుని ఉండకు. నువ్వు చైతన్యాన్ని పట్టు కూర్చున్నావనుకో, సాక్షాత్కారం ఆగిపోతుంది. అదే సమాధిలో ఉన్నాము, ఏమీ లేకుండా అలా ఉన్నామని పట్టు కూర్చుంటారు, అప్పుడు సాక్షాత్కారం ఆగిపోతుంది. అంతర్దృష్టి యొక్క మెరుపుని లేక ఆనంద అతిశయాన్ని అలాగే శాశ్వతంగా ఉండేట్లు చేద్దాం అనుకుంటే అది దాని వినాశానికి కారణమవుతుంది. అంతర్దృష్టిలో ఒక అద్వితీయమైన, ఒక శాంతిపూర్వకమైన, విశాలత్వమైన ఒక అనుభవం కలుగుతూ ఉంటుంది అనుకుందాం. ఈ రోజు ఎంత బాగా కుదిరింది, అసలు ఒక్క ఆలోచన లేకుండా ఎంత నిర్మలంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత నిశ్శబ్దంగా ఉంది అని అనుభవం కలిగిందా? మరి అనుకోని ఆ అనుభవమే నా నిజస్వరూపము అని నువ్వు అనుకుంటే మోసపోయినట్లే. అబ్బా ఎంత మంచి అనుభవము అని అన్నామంటే దాని నుంచి జారిపోయామని అర్థం. అది అయిపోయి ఉండాలి. దాన్ని పొందినవాడు దాన్ని గురించి ఇంకా మాట్లాడడానికి వీలు పడదు. అందుకే సాక్షాత్కారం ఆగిపోతుంది. అంతర్దృష్టి యొక్క మెరుపుని లేక ఆనంద అతిశయాన్ని అలాగే శాశ్వతంగా ఉండేట్లు చేద్దామనుకుంటే అది దాని వినాశనానికి కారణమవుతుంది. కాసేపు మెరిసిపోయేదాన్ని శాశ్వతం చేసుకోవాలి అనుకుంటే నువ్వు దాన్ని వినాశనం చేసిన వాడివే అవుతావు. ఏదైతే వచ్చిందో అది పోక తప్పదు కదా. ఇంతకు ముందు లేనిది కదమ్మా వచ్చింది నీకు ఇప్పుడు. అవునమ్మా. మరి అది ఎంత గొప్పదైతే ఏమిటి, పోతుంది. మరి ఇంకెందుకు దాన్ని అలాగే ఆపి ఉంచుకుందాము అనే ప్రయత్నం నిజంగా అడియాసు కదా. అందుచేత ఏదైతే వచ్చిందో అది పోక తప్పదు. శాశ్వతమైనది వచ్చిపోయేది కాదు అని తెలుసుకో. శాశ్వతమైంది ఇప్పుడు కూడా ఉంది, అది ఎప్పుడూ ఉంది, దానికి రాకపోకలు లేవు. దాని యందే చైతన్యము, దానిలోకి రకరకాల విషయాలు వచ్చిపోతూ ఉన్నాయి అంతే. చైతన్యం వచ్చిపోయేది కాదు. చైతన్యంలోనే, స్వరూపంలోనే చైతన్యం కాసేపు నేనని లేచి వచ్చి దానిలో అనేక విషయాలు ప్రవహించి మరుగైపోతున్నాయి తప్ప ఆ సత్యము రావడం లేదు, పోవడం లేదు. ఇప్పుడు ఉందా లేదా? అది ఉందమ్మా. మరి ఉన్నప్పుడు ఉన్నట్టుండక ఇది అది అలాగా ఇలాగా ఎందుకమ్మా నీకు? నువ్వు ఎన్ని అనుకున్నా, ఎన్ని వచ్చినా, ఎన్ని వెళ్ళినా ఉండవలసిందేదో ఉండనే ఉంది. వచ్చినవన్నీ పోతున్నాయి. మరి ఎందుకే గందరగోళం? సత్యం అన్నది శాశ్వతమైనది, అది వచ్చిపోయేది కాదు. సమస్తమైన అనుభవాలకు మూలమైన వ్రేళ్ల వద్దకి అనగా నీ సత్తా వద్దకి వెళ్ళు అంతే. సమస్తానికి మూల వేరు దగ్గరికి వెళ్ళు నువ్వు. అదే నీ సత్తా, అదే నీ ఉనికి. ఆ సత్తాకు సత్త కాని దానికి ఆవల ఉంది. అది ఆ బ్రహ్మాండమైన వాస్తవం. అది దానికోసమే మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉండు.
దాంట్లో ఆ సత్తాకు సత్త అసత్త, సత్ అసత్, దానికి అవతలు ఉందది. అది సత్తు కాదా అసత్తు కాదు, అదే బ్రహ్మాండమైన వాస్తవం. కాబట్టి సత్ అసత్తులకు అవతల ఉన్నదేదో అదే వాస్తవం. మళ్ళీ 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 దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉండు అన్నారు మహారాజు గారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు, ఇలా ప్రయత్నించడానికి మనిషికి విశ్వాసం ఉండాలి కదా. అప్పుడు మహారాజు గారు అంటున్నారు, ముందు అసలు ఆ కోరిక కలగాలి. విశ్వాసం మాట పక్కన పెట్టి ముందు ఆ కోరిక కలగాలి. కోరిక బలీయంగా ఉంటే ప్రయత్నించాలి అనే పట్టుదల దానికి అదే వస్తుంది. మనకు లోకంలో దేని మీద బలీయమైన కోరిక ఉంటుందో దానికోసం ప్రయత్నం సహజంగానే సాగుతుంది. గట్టిగా కోరడం జరిగితే విజయం ఖాయము అనే హామీ యొక్క అవసరం ఉండదు. నీ కోరికే గనక గట్టిగా సుదృఢంగా ఉంటే విజయం ఖాయం అనే హామీ నీకు ఎవరు ఇవ్వక్కర్లేదు. దాంట్లో నువ్వు జోదమాడేందుకు సిద్ధపడిపోతావు అంతే. నీ ప్రయత్నాన్ని ఇంక ఆపమన్నమాట. అక్కడ నీకు నష్టం వచ్చిందా లాభం వచ్చిందా అని కాదు, ప్రయత్నం ఆపకపోవడమే సంగతి. దాన్ని నేను పొందుతానా పొందనా అన్నటువంటి డౌట్ లేకుండా ఆ ప్రయత్నం చేసేస్తూ పోవడమే. ప్రయత్నంలో సంశయం వద్దు. ప్రయత్న లోపం లేకుండా గట్టిగా గాఢంగా ప్రయత్నం చేస్తూ ఉండు అన్నారు మహారాజు గారు. అప్పుడు ఆ పిచ్చకుడు అన్నాడు, నేను ఇంతకన్నా చిన్నవాడిని అయినప్పుడు నాకేదో వింత అనుభవాలు చిన్న చిన్నవి అయినప్పటికీ జ్ఞాపకం ఉంచుకోదగినది కలుగుతూ ఉండేవి. ఆ పిచ్చకుడు అంటున్నాడు, నేను ఇప్పుడు నాన్న ఇంతకంటే చిన్నగా ఇంకా గతంలో చిన్న వయసులో ఉండగా నాకు ఏదో వింత వింత అనుభవాలు చిన్న చిన్నవే అయిన అనుకోండి, అవి జ్ఞాపకం ఉంచుకోగలిగిన అనుభవాలు నాకు కలుగుతూ ఉండేవి. నేను ఏమీ కాదని కేవలము ఏదో శూన్యంగా ఉన్నట్టున్నానని అనిపిస్తూ ఉండేది. కానీ చైతన్య స్పృహలోనే ఉంటూ ఉండేవాడిని. ఇక్కడొచ్చిన ప్రమాదం వల్ల ఏంటంటే అలా చెల్లిపోయిన క్షణాలను మళ్లీ మళ్లీ తలుచుకొని వాటిని పునఃసృష్టించుకోవాలని కోరిక బయలుదేరింది. ఆ పిచ్చుకుడు ఏమన్నాడు, నేను ఇప్పటికంటే కాస్త చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకేవో వింత వింత అనుభవాలు కలుగుతూ ఉండేవండి. చిన్న చిన్నవే అనుకోండి, అయినా అవి బాగా జ్ఞాపకం ఉంచుకోగలిగిన లాంటి అనుభవాలు. ఏమిటంటే నేను ఇదేది కాదన్నట్టు అనిపిస్తూ ఉండేదట. కేవలము ఏదో ఒక శూన్యము అనిపిస్తూ ఉండేదట. కానీ చైతన్య స్పృహలోనే ఉంటూ ఉండేవాణ్ణి. అలాగే నాకు తెలివి తప్పిపోయో నిద్రపోయో కాదు, నాకు చైతన్య స్పృహ ఉండేది. నేను ఇదేది కాదు అనుకునేసి ఒక శూన్యం గోచరిస్తూ ఉండేది నాకు. ఇక్కడికి వచ్చిన నాకు అంతవరకు బానే ఉంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రమాదం వల్ల ఏమిటంటే అలాగ వెళ్లిపోయిన ఆ క్షణాలని మళ్లీ మళ్లీ తలంచుకొని వాటిని మళ్లీ సృష్టించుకోవాలి అనే కోరిక కలుగుతోంది. మళ్ళీ అక్కడ నేను ఇదేమీ కాకుండా అశూన్యంగా ఉండాలి అని మళ్లీ మళ్లీ అనిపిస్తోంది నాకు అన్నాడు ఆయన. అప్పుడు నిసగుదత్ గారు అంటున్నారు, అదంతా ఊహ. మనం ఆహా అనుకున్నాం కదా ఇందాక, అని అదంతా ఊహ. చైతన్యం వెలుగులో అనేకం సంభవిస్తూ ఉంటాయి. వాటికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. భగవంతుడి రూపదర్శనం ఎంతో, ఒక పుష్పం కనిపించడం కూడా అంత అద్భుతమైందే. నువ్వు ఒక పువ్వుని ఎంత సహజంగా చూస్తూ ఉంటావో భగవంతుడి రూపాన్ని కూడా అంత సహజంగా చూస్తావు. నువ్వేమో భగవంతుడి రూపం ఏదో గొప్పది అనుకుని నాకు భగవంతుడి సాక్షాత్కారం అయిపోయింది అనుకుంటున్నావు. ఆ పువ్వుని చూడడం ఎంతో, ఈ రూపాన్ని చూడడం కూడా అంతే. నువ్వు
ఉన్న విలువని బట్టి ఇది గొప్పగా ఉందంతే. ఉమ్,